పెరటి మొక్క స్థాయి నుంచి వాణిజ్య రూపును సంతరించుకుంది జామ. ఈ మధ్యకాలంలో జామకాయలకు పెరిగిన డిమాండ్ సాగును విస్తరింపజేస్తోంది. సాధారణ రకాలతో పాటు తైవాన్ రకాలు వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. జామను అందరూ పండిస్తున్నా కాయ పెరుగుదల మాత్రం సరైన యాజమాన్యం చేపట్టిన తోటల్లోనే బాగుంటుంది. శీతాకాలం జామ దిగుబడులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాయ నాణ్యత కోసం మొక్కకు అందించే ఎరువుల పట్ల కాస్తంత శ్రద్ధ పెట్టాలి. దాంతోపాటు జామకాయల నాణ్యతను దెబ్బతీసే చీడపీడల పట్ల మెలకువగా ఉండి సకాలంలో వాటిని నివారించాలి. జామకాయ పెరుగుదలకు తోటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. జామ చూసినట్టయితే మన రాష్ట్రంలో దాదాపు 1,00,000 ఎకరాల వరకు పండిస్తూ ఉన్నారు. సో ఈ జామలో చూసినట్టయితే మనకి 2 రకాలు అధికంగా పండిస్తూ ఉంటారు రైతులు. అందులో ముఖ్యంగా మొదటి రకము అలహాబాద్ సఫేదా, అదేవిధంగా రెండో రకము లక్నో 49. అలహాబాద్ సఫేదా చూసినట్టయితే పండు గుండ్రంగా మరియు అదేవిధంగా గింజ నాణ్యత అంటే మెత్తగా ఉండడం గమనించవచ్చు. 150 నుండి 180 గ్రాములు తూగుతుంది ఒక పండు. అదేవిధంగా లక్నో 49 చూసినట్టయితే ఇది కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. ఇది దాదాపు మనకి 220 గ్రాముల వరకు తూగుతూ ఉంటుంది. సో ఇందులో కొంచెం లక్నో 49లో కొంచెం గింజ అనేది కొంచెం గట్టిగా ఉండడం మనం గమనించవచ్చు. మార్కెట్లో ఎక్కువగా ఈ అలహాబాద్ సఫేదా ఎక్కువగా పోవడం జరుగుతుంది. ఈ లక్నో 49 అనేది నిలవ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది కూడా ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే తోటల్లో ఇప్పుడు కాత సమయం కాబట్టి చలిలు తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి చలికి మరియు తెల్లారి ఎండకి వ్యత్యాసం ఉండడం వల్ల పండు నాణ్యత అనేది పెరుగుతుంది. సో ఈ పండు నాణ్యతని పెంచడం కోసం కూడా మనము పొటాషియం నైట్రేట్ అనే మందు అంటే మల్టీకే, దీన్ని మనం 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే పండు యొక్క రుచి మరియు పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ఇందులో సూక్ష్మ లోపాలు అనేది మనకి జామలో కనిపిస్తూ ఉంటుంది ఆకు రూపంలో. ఈ సూక్ష్మ లోపాలని ఏదైతే ఎర్రగా మారిపోతున్నాయో ఆకులు మరియు తెల్లగా అంటే పసుపచ్చ కలర్లో మారుతున్నాయో వీటిని మనం అధిగమించడానికి ఫార్ములా 4 అదేవిధంగా ఫార్ములా 6 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ సూక్ష్మ లోపకాల నుంచి కూడా మనం అధిగమించవచ్చు. ఈ పండే సమయంలో మనము ఈ జామలో చూసినట్టయితే ఎక్కువగా మనకి పండు ఈగ అనేది ఇబ్బంది పెడుతుంది. సో ఈ పండు ఈగని మనము అధిగమించడానికి ఫిరోమోన్ ట్రాప్స్ అంటారు. ఈ బుట్టల్ని మనము చెట్టు కొమ్మల దగ్గర అమర్చినట్టయితే 5 వరకు మనం 1 ఎకరానికి అమర్చినట్టయితే ఈ పండు ఈగ నివారించుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులు మనం చూసినట్టయితే ప్రతి పండు కూడా బ్యాగింగ్ అనేది వేయడం జరుగుతుంది. మనకి బటర్ పేపర్ బ్యాగ్ కానీ లేదంటే రెడ్డిష్ బ్రౌన్ పేపర్ బ్యాగ్ కానీ ఒక్కొక్క పండుకు ఒక్కొక్క బ్యాగ్ తొడిగినట్టయితే పండు ఈగ నుండి కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా కాయ నాణ్యత కూడా ఈ బ్యాగింగ్ టెక్నిక్ వల్ల కాయ నాణ్యత కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.